Father, we thank you for this wonderful day. ప్రభువా తండ్రి, నీకు ఈ రోజును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. You are good, your mercy endures forever, Lord. ప్రభువా, నీవు మంచి దేవుడవు, నీ కృప నిరంతరం ఉంటూ ఉన్నది. Your faithfulness is forever. నీ నమ్మకత్వం ప్రభువా యుగ యుగములకు ఉంటూ ఉన్నది. ప్రభు Thank you. ప్రభువా, నీకు వందనాలు. Lord, speak to everyone now. ప్రభువా, ప్రతి ఒక్కరితో ఇప్పుడు మీరు మాట్లాడండి. Touch every person. ప్రతి వ్యక్తిని తాకండి ప్రభువా. They have come to you with a great expectation. గొప్ప ఆశతో వారు మీ సన్నిధికి వచ్చుదురు గాక. Touch everyone, Lord. ప్రభువా, ప్రతి ఒక్కరిని తాకండి. Fill them with the fresh anointing. తాజా అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపండి. Heal the sick. రోగులను స్వస్థపరచండి. Deliver everyone from all troubles. ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. Answer the prayers. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. Thank you. ప్రభువా, మీకు వందనాలు. Thank you for answering our prayers. మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు మీకు వందనాలు Father, చెల్లిస్తున్నాను. your kingdom come in this place. తండ్రి, ఈ యొక్క ప్రాంతములో మీ రాజ్యం వచ్చును గాక. Your kingdom come in our state of Telangana. మా తెలంగాణ రాష్ట్రంలో మీ రాజ్యం వచ్చును గాక. Your kingdom come in India. భారతదేశంలో మీ రాజ్యం వచ్చును గాక. Your kingdom come all in all nations. అన్ని దేశములలో ప్రభువా మీ రాజ్యం వచ్చును గాక. Bless our country, Lord. మా దేశమును ఆశీర్వదించండి ప్రభువా. Save the people of this nation. ఈ దేశ ప్రజలను రక్షించండి తండ్రి. Forgive the sins. వారి పాపములను క్షమించండి. Show the grace upon all the people. ప్రతి ఒక్కరి పైన ప్రభువా మీ కృప చూపించండి. We pray for the government of India. భారతదేశ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. Speak to those leaders and rulers. ఆ యొక్క నా తండ్రి నాయకులతోనూ అధికారులతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. We pray for the world. ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాము. Save the people of all nations. అన్ని దేశములలో ఉన్న ప్రజలను రక్షించండి. Lord, we pray for the world leaders. ప్రభువా, ప్రపంచ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. Let them stand for peace. వారందరూ శాంతి కొరకు నిలబడుదురు గాక. We pray for Israel. ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము. Bless, Lord, bless Israel. ఇశ్రాయేలును ఆశీర్వదించండి. Protect them. వారిని కాపాడండి ప్రభువా. Save them, Lord. వారిని రక్షించండి ప్రభువా. Let the war be stopped there. అక్కడ నా తండ్రి జరుగుతున్న యుద్ధం ఆగిపోనుగాక. In the name of Jesus. యేసు నామములో We thank you, Lord, for answering all of our prayers. మా ప్రార్థనలన్నీ మీరు ఆలోకించినందుకు మీకు వందనాలు In Jesus' చెల్లిస్తున్నాము. name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You may be seated in the presence of God. అందరూ దయచేసి దేవుని సన్నిధిలో కూర్చుందాం. We will take a scripture and meditate for a few minutes. ఒక లేఖనాన్ని తీసుకొని కొంత సమయము దానిపైన ధ్యానం ఉంచుదాం. It is good to pray for the nation and the world. అలాగే దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయడము చాలా మంచిది. So I know you are praying people. మీరందరూ ప్రార్థన చేసేవారు, ప్రార్థనా పరులు నాకు తెలుసు. Every day remember this nation. ప్రతిరోజు ఈ దేశంను జ్ఞాపకం చేసుకుందాం. Pray for India. భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. Pray for the rulers and leaders. అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. Pray for the church. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. And remember the world also. అలాగే లోకాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. About 800 crores of people are there in the world. ఈ లోకంలో దాదాపుగా 800 కోట్ల జనాభా ఉన్నారు. And when we pray for them, వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు God will speak to them. God will save them. దేవుడు వారితో మాట్లాడి వారిని రక్షిస్తాడు. And we have to pray for Israel. అలాగే మనం ఇశ్రాయేలు కొరకు కూడా ప్రార్థన చేయాలి. Remember Israel. ఇశ్రాయేలుని జ్ఞాపకం ఉంచుకోండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when we pray for others, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు God will bless us also. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. When we pray for Israel, ఇశ్రాయేలు కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు God will bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So few minutes at least every day pray. కాబట్టి ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేద్దాము. For these things. నేను చెప్పిన ఈ అంశాల కొరకు ప్రార్థన చేయాలి. Of course you are praying for many other things. మీరు ఇంకా అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. And include this also. మీ ప్రార్థనలో ఈ అంశాలను కూడా జోడించి ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. Okay, we will take a
scripture. ఒక లేఖనాన్ని తీసుకుందామండి. It's a very, very familiar scripture. ఈ యొక్క లేఖన భాగము మనకందరికి కూడా చాలా పరిచయం ఉన్న లేఖన భాగమే. We'll take from Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3rd chapter, 3వ అధ్యాయము 20 and 21 verses. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. Ephesians 3rd chapter, 20 and 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. We will read together. మనందరం కలిసి చదువుకుందామండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి. Yeah. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. One more time we will read. మరి ఒకసారి మనం కలిసి చదువుకుందాం. మనలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. It's a very simple verse. చాలా సాధారణమైన వాక్యం అండి. By reading itself, we will understand. ఇది చదివినప్పుడే మనకు అర్థం అవుతుంది. అర్థమవుతుంది కదా, చదువుతున్నప్పుడే అర్థమవుతుంది. ఆమేన్. ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం అవుతుంది? మనలో, చెప్పండి, నాలో, నాలో, మనలో, మనలో కార్యసాధకమైన. కార్యసాధకమైన ఏంటి కార్యసాధకమైన అంటే అర్థం? కార్యాన్ని సాధించే. ఆమేన్. ఏ కార్యమైనా సాధించగలం. సాధించాలి. ఆమేన్. కార్యసాధకమైన తన శక్తి చెప్పున. తన అంటే దేవుని శక్తి చెప్పున. ఆమేన్. హల్లెలూయా. మనము అడుగువాడి అన్నిటికంటను ఊహించేవాని అన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. So there we are reading few important things. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. Number one thing is, మొదటి విషయం ఏంటంటే there is a power working within us. మనలో ఒక శక్తి కార్యము చేస్తూ ఉన్నది, లేక పని చేస్తూ ఉంది. పని చేస్తున్న ఒక శక్తి మనలో ఉన్నది. ఆమేన్. There is a power within me, working within me, and that can do anything. కాబట్టి నాలో పని చేస్తున్న ఒక శక్తి, అది ఏదైనా చేయగల సమర్థత కలిగినది. ఆమేన్. ఆమేన్. ఏ కార్యమైనా సాధించే శక్తి. అవును కదా, అదే కదా. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి చెప్పున. నాలో దేవుని శక్తి ఉన్నది. ఆమేన్. చెప్పండి, నాలో దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఈస్ దట్ పవర్? ఆ శక్తి ఏంటండి? హోలీ స్పిరిట్ పవర్. పరిశుద్ధాత్మ శక్తి. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. And with that power, ఆ శక్తితో
God will do anything. దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. అడుగువాని అన్నిటికంటను, అడుగు వాటన్నిటికంటేను, ఊహించువాటి అన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా అత్యధికముగా దేవుడు చేస్తాడు. ఆమేన్. Amen. ఆమేన్. So we serve such a great God. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం సేవిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. He can do anything. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. Nothing is impossible. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. Hallelujah. హల్లెలూయా. He is the creator. ఆయనే సృష్టికర్త. Amen. ఆమేన్. And even today, ఈ రోజు కూడా he is same. ఆయన అలాగే ఉన్నారు. He never changes. ఆయన ఎన్నటికీ మార్పు చెందడు. Such a God we are serving. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనము సేవిస్తూ ఉన్నాము. To such a God we are praying. కాబట్టి అలాంటి దేవుని సన్నిధిలో అలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. That is why it is written, he can do anything. అందుకని ఇలా రాయబడి ఉన్నది, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. Much more than what we ask. మనం అడుగు వాటి అన్నిటికంటేను, Much more than what we even think of. లేక మనం ఆలోచన ఊహించు వాటి అన్నిటికంటేను. Amen. ఆమేన్. So today కాబట్టి ఈ రోజు God is speaking to you. దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. Two things. Number one is much more than what we ask. రెండు విషయాలు చూస్తున్నాం. మనం అడుగు వాటి అన్నిటికంటేను. That means we have to ask. దాని అర్థం ఏంటంటే మనం అడగాలి. అడగాలి. అవును కదా? అవును. అడుగదానికి అన్నిటికంటే అదేంటి? అడగాలి. చెప్పండి. అడగాలి. Amen. ఆమేన్. We have to pray. మనం ప్రార్థన చేయాలి. We have to ask. మనం అడగాలి. If you don't ask, ఒకవేళ మీరు అడగకపోతే how can God give you? ఎలాగూ దేవుడు మీకు ఇవ్వగలడు. So we have to ask. కాబట్టి మీరు అడగాలి. Jesus said, యేసయ్య అన్నారు, ask. అడుగుడి. Amen. ఆమేన్. Everyone who asks receives. అడుగు ప్రతివాడు పొందుకొనును అని వ్రాయబడి ఉన్నది. ఉన్నదా లేదా? Amen. Amen. That is why we have to ask. అందుకనే మనం అడగాలి. When we ask, మనం ఎప్పుడైతే అడుగుతామో God gives us దేవుడు మనకి ఇస్తాడు. much more than what we ask. మనం అడుగు వాటి కంటేను అత్యధికంగా ఇస్తాడు. Then second is much more than what we imagine. రెండో విషయం ఏంటంటే మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన ఎక్కువగా ఇస్తాడు. That means great expectation. దాని అర్థం ఏంటంటే గొప్ప ఆశతో మనం అడగాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So that is why it is written, God gives us much more than what we ask or imagine. అందుకని ఇలాగ రాయబడి ఉన్నది, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు చేయగలడు. Genesis 15th chapter. ఆదికాండము 15వ అధ్యాయంలో చూస్తే The word of God came to Abraham. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. God was speaking to our father Abraham. మన పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. God said, దేవుడు అన్నాడు, I am your shield and I am your reward. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నేను నీకు కేడమునై ఉన్నాను, నీకు బహుమానమునై ఉన్నాను. Amen. ఆమేన్. Then Abraham was telling, అప్పుడు అబ్రహాం అంటున్నాడు, I don't have a son. ప్రభువా, నాకు సంతానం లేదు, కుమారుడు లేడు అంటున్నాడు. My servant is going to be heir. నా దాసుడు నాకు మరి నా ఆస్తికి కర్త అవుతాడా అంటున్నాడు. Amen. ఆమేన్. Then God was telling, అప్పుడు దేవుడు అంటున్నాడు, no, లేదు, you will have a son. నీకు నేను ఒక కుమారుని ఇస్తాను. Your own son will be the heir to all his inheritance. కాబట్టి నీకు నేను సొంత కుమారుడు, నీ గర్భవాసమందు పుట్టువాడే నీకు నీ యొక్క ఆస్తికి వారసుడు అవుతాడు అంటున్నాడు. Then Abraham, then God was calling this outside
tent. అప్పుడు దేవుడు అబ్రహామును తన గుడారము వెలుపలికి పిలిచాడు. Then God was showing the stars. అప్పుడు దేవుడు అబ్రహాములకు ఆకాశాన్ని చూపిస్తున్నాడు. God said, దేవుడు అన్నాడు, your sons, your children will be like stars in the sky. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగ ఉన్నాయో అలాగే నీ సంతానం అవుతుంది అని చెప్పాడు. Abraham believed. అప్పుడు అబ్రహాము నమ్మాడు. That was counted as righteousness. అది అబ్రహామునకు నీతిగా ఎంచబడినది. When he did not have a son, even one son, Abraham believed that he will have children like stars in the sky. అబ్రహామునకు ఒక్క కుమారుడు కూడా లేని సమయంలో దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు నాకు ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని ఇస్తాడని నమ్మాడు. So that was counted as righteousness. ఎప్పుడైతే ఆయన అలాగ నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడినది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That was the faith of Abraham. కాబట్టి ఇది అబ్రహాము యొక్క విశ్వాసము. He did not have a son. అబ్రహామునకు కుమారుడు లేడు. But God is telling, కానీ దేవుడు అంటున్నాడు, not only one son, ఒక కుమారుడు మాత్రమే కాదు, you will have children like stars in the sky. ఆకాశ నక్షత్రాల వలె నేను నీకు బిడ్డలను సంతానాన్ని ఇస్తానంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And we are the children of Abraham. మనమందరం కూడా అబ్రహాము పిల్లలకు సంతానమై ఉన్నాము. By faith we become the children. మనం విశ్వాసం ద్వారా అబ్రహాము సంతానంగా పిల్లలుగా మారుతున్నాం. We have the same faith. మనం కూడా ఆ విశ్వాసమే కలిగి ఉన్నాం. చెప్పండి, నాకు కూడా అదే విశ్వాసం ఉన్నది. నాకు కూడా అదే విశ్వాసం ఉన్నది. ఏం విశ్వాసం? ఏం విశ్వాసం అండి? చెప్పండి. అబ్రహాం విశ్వాసం. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం. అదేంటి విశ్వాసం? ఒక్క సంతానం కూడా లేనప్పుడు, అబ్రహాం అబ్రహాము ఆకాశ నక్షత్రాల వలె సంతానం ఇస్తాడని నమ్మాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు చెప్పిన మాట నమ్మాడు. హల్లెలూయా. హల్లెలూయా. 8th verse it is written. 8వ వాక్యం ఇలా రాయబడి ఉంది, అతడు ప్రభువైన యెహోవాను నేను దీన్ని స్వతంత్రించి కొందరని నాకెట్లు తెలియనుగా. ఇదేనా 6th verse you read, bro? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. ఆమేన్. 6th verse it is written. 6వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, అబ్రహాం believed. అబ్రహాము నమ్మెను, and that was counted as అది అతనికి నీతిగా ఎంచబడెను. What did he believe? ఏమని నమ్మాడండి? He believed that he will have children like stars. ఆకాశ నక్షత్రాల వలె సంతానము ఉంటుందని నమ్మాడు. So today God is speaking to you. కాబట్టి దేవుడు ఈ రోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. What do you pray? మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి, what do you pray? ఏ విషయం ప్రార్థన చేస్తున్నారు? Whatever you pray, ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, even if it is a small thing or big thing. ఒకవేళ అది చిన్న విషయమైనా గానీ పెద్దదైనా గానీ, Abraham was asking one son. అబ్రహాము ఒక కుమారుడు కావాలని అడుగుతూ ఉన్నాడు. Now God said not one son. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒక కుమారుడు కాదు, not 2 or not even 10. లేక 2 పిల్లలు గాని 10 మంది పిల్లలు గాని కాదు. You will have children like stars. అబ్రహామునకు దేవుడు నక్షత్రాల వలె పిల్లల్ని ఇస్తానన్నాడు. Much more than what we ask. మనం అడుగు వాటన్నిటికంటేనూ ఎక్కువగా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today you believe. కాబట్టి ఈ రోజు మీరు అడిగే విషయాన్ని నమ్మండి. Amen. ఆమేన్. మీ ముందు లేదు అసలు. మీరు ఏం అడుగుతున్నా ఎప్పుడు చూస్తే లేదు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపము. ఆమేన్. లేనిది ఉన్నట్టుగా నమ్మడము. లేనిది ఉన్నట్టుగా నమ్మటం, అదే విశ్వాసం. యు ఆర్ ఆస్కింగ్ ఏ కార్ ఓర్ ఇల్లు అడుగుతున్నా. ఈస్ ఆస్కింగ్ ఏ హౌస్. yes, నాకు ఒక ఇల్లు కావాలని అడుగుతున్నాను. అందుకే వెంటనే చెప్తున్నా ఇల్లు చెప్తున్నా. దే మే బి ఆస్కింగ్ సంథింగ్ ఎల్స్. మీరు ఇంకా వేరే అడగవచ్చు. ఆమేన్. ఇల్లు అందరికి కావాలి కదండి. సంతానం అడుగుతున్న వారు ఉండొచ్చు. పెళ్లి, ఉద్యోగం, లేదంటే ఇంటి వారందరికీ రక్షణ. ఆమేన్. సో యు ఆర్ ఆస్కింగ్ డిఫరెంట్ థింగ్స్.
కాబట్టి వేరు వేరు విషయాలను మీరు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. And today, ఈ రోజు God is telling you, దేవుడు మీతో అంటున్నాడు, you believe. మీరు నమ్మండి. Amen. ఆమేన్. Abraham believed. అబ్రహాము నమ్మాడు. Hallelujah. హల్లెలూయా. So you will get it. మీరు నమ్మితే మీరు పొందుకుంటారు. There is no doubt about it. దానిలో ఏ అనుమానము సందేహము లేదు. Amen. ఆమేన్. God of Abraham. అబ్రహాము దేవుడు, He is our God. ఆయన మన దేవుడు కూడా. He is our Father ఆయన మన తండ్రి ఉన్నాడు through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా. Amen. ఆమేన్. Then God was telling him, అటు తర్వాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, not only children, సంతానం మాత్రమే కాదు, this land I am going to give you. ఈ యొక్క స్థలము లేక ఈ భూమిని నేను మీకు ఇస్తాను. ఉన్నదా అక్కడ? ఉన్నది. ఎక్కడ ఉన్నది? చదవండి. బిఫోర్ 6th verse, 5th verse you read. 5th verse you read. 7th verse. 7th మరియు verse. ఆయన, ఆ, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీలే ఊరు అను పట్టణంలో నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని అతనితో చెప్పాను. Amen. ఆమేన్. So not only the children, పిల్లలు మాత్రమే కాదండి, సంతానం మాత్రమే కాదు, I'm going to give the land to you. ఈ దేశమును మీరు స్వతంత్రించుకుంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పండి, దేశము. దేశము. ఆమేన్. ఆమేన్. సంతానం మాత్రం కాదు, సంతానం మాత్రం కాదు, దేశము. ఈ దేశం. ఆమేన్. ఆమేన్. So you are praying for spiritual children. మీరు మరి ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఆత్మీయ బిడ్డలు కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆత్మీయ బిడ్డలు అంటే ఏంటి? మీరు సువార్త చెప్పి రక్షణ పొందుతున్న వారే ఆత్మీయ పిల్లలు. అవును కదా? అవును. మీరెవరితో సువార్త చెప్పి ఆమేన్ ఆమేన్. వారు రక్షణ పొందితే అదే స్పిరిచువల్ చిల్డ్రన్. వాళ్ళే ఆత్మీయ సంతానం. So you may be praying మీరు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. and you are sharing the gospel. అలాగే మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. You are inviting some people to the church. కొందరిని సంఘానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అవునా కదా? Are you doing that? మీరు అలా చేస్తున్నారా? చేస్తున్నారా? ఆహ్వానిస్తున్నారా? Number 1 is praying for those people. మొదటి విషయం ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయుట. Number 2, రెండో విషయం ఏంటి? sharing the gospel. సువార్తను ప్రకటించుట. Number 3, మూడవది inviting to the church. వారిని సంఘమునకు ఆహ్వానించుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. చేస్తున్నారా ప్రార్థన? రెండోది ఏంటి? సువార్త. మూడోది ఏంటి? సంఘమునకు ఆహ్వానించుట. Then they become your spiritual children. అప్పుడు వారు మీకు ఆత్మీయ పిల్లలవుతారు. Amen. ఆమేన్. So here God is telling, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, I'm going to give you children like stars. నేను ఆకాశ నక్షత్రాల వలె నీకు సంతానాన్ని ఇస్తాను. I am going to give this land to you. ఈ భూమిని, ఈ యొక్క దేశాన్ని నేను నీకు ఇస్తాను. Amen. ఆమేన్. చెప్పండి, దేశం. ఈ దేశం, భూమి. భూమి అంటే ఏంటి? స్థలం. స్థలం. చెప్పండి, స్థలము. మనము నివసిస్తున్న స్థలము. స్థలము. ఆమేన్. ఎందుకు స్థలం? ఎందుకండి మనం ఉండాలి స్థలంలో. స్థలం ఎందుకు? నివసించడానికి. ఇంకా ఎందుకు? సంఘాన్ని కట్టుకోవడానికి. సంఘం కట్టుకోవడానికి. ఆమేన్. ఆమేన్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ అకామిడేషన్. మనము నివసించడానికి మాత్రమే కాదండి, ఫర్ ద చర్చ్. సంఘమును కట్టడానికి కూడా దేవుడు స్థలం ఇస్తాడు. దేవునికి For the స్తోత్రం. ministry. హల్లెలూయా. How many of you believe it? పరిచర్య కొరకు స్థలాన్ని దేవుడు ఇస్తాడని ఎందరు నమ్ముతూ ఉన్నారు? Do you గట్టిగా believe? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Do you believe? మీరు నమ్ముచున్నారా? అబ్రహాం నమ్మాడు. ఆమేన్. ఆమేన్. He believed. ఆయన నమ్మాడు. That was counted as righteousness. కాబట్టి అతను నమ్మినందుకు దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. So you believe. మీరు నమ్మండి. And God is counting it as righteousness. మీ నమ్మకాన్ని దేవుడు నీతిగా ఎంచుతూ ఉన్నాడు. తప్పకుండా ఇస్తాడు. చెప్పండి, తప్పకుండా ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. 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 God is not a man.
దేవుడు మనుషుడు కాదండి, He is God. ఆయన దేవుడు. What He said He will do. ఆయన ఏదైతే సెలవిస్తాడో చేస్తాడు. And now, when we look the situation of the world, Abraham's children are like stars in the sky. ఒకవేళ ఇప్పుడు ప్రపంచమంతా మీరు పరిస్థితిని చూస్తే అబ్రహాము సంతానమే ప్రపంచమంతా కూడా నక్షత్రాల వలె నిండి ఉన్నారు. నక్షత్రాలు వలె ఉన్నా. Jews are His children. యూదులు అబ్రహాము సంతానమే, Muslims are His children. ముస్లింలు అబ్రహాము సంతానమే, Christians are His children. క్రిస్టియన్స్ కూడా అబ్రహాము సంతానమే. లోకమంతా ఇప్పుడు వారే. హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. అవునా కదా? అవును. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ they are there. వీరు ఇక్కడ ఉంటారు. Amen. ఆమేన్. So God is fulfilling that promise. కాబట్టి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. And through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా. Amen. ఆమేన్. Now we are the children. ఇప్పుడు మనము పిల్లలమై ఉన్నాము. God has given that same faith. ఆ విశ్వాసమే దేవుడు మనకిచ్చాడు. చెప్పండి, అదే విశ్వాసం ఇచ్చాడు. దేవుడు అదే విశ్వాసం మనకిచ్చాడు. Amen. ఆమేన్. His faith was God can call anything out of nothing. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు లేని దాని నుంచి ఉన్నట్టుగా చేయగలడు. Romans 4th chapter we are reading that. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని చదువుతూ ఉన్నాం. Abraham faith is like God can call things out of nothing. కాబట్టి అబ్రహాం విశ్వాసం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా చేయగలవాడు, లేని వాటి ఉన్నట్లుగా పిలుచువాడై ఉన్నాడు. 4th chapter 16th verse onwards. 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. Amen. ఆమేన్. That is the faith of Abraham. అది అబ్రహాం యొక్క విశ్వాసము. God can call things out of nothing. కాబట్టి లేని వాటిలో నుండి ఉన్నట్లుగా దేవుడు పిలవగలడు. God can raise dead people. మృతుల్లో నుండి తిరిగి దేవుడు మృతులను లేపగలడు. Abraham believed. అబ్రహాము నమ్మాడు. When God was asking his only son Isaac, Abraham believed God can raise dead people. అబ్రహామును దేవుడు తన ఏకైక కుమారుని బలి అర్పణగా ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము ఏమని నమ్మాడంటే ఈ యొక్క బిడ్డ ఒకవేళ మరణించినా గాని మృతులను తిరిగి దేవుడు అతన్ని లేపగలడని నమ్మాడు. That is the faith of Abraham. అది అబ్రహాం యొక్క విశ్వాసము. So God has given that same faith to us. కాబట్టి దేవుడు అదే విశ్వాసము నీకు నాకు ఇచ్చాడు. But the thing is we have to put into practice. కానీ కార్యం ఏంటంటే మన విశ్వాసాన్ని మనము క్రియారూపకంలో పెట్టాలి. క్రియారూపంగా పెట్టాలి. We have the faith. మనకు విశ్వాసం ఉన్నది. Amen. ఆమేన్. Through the Spirit of God, దేవుని ఆత్మ ద్వారా we got that same faith. అలాంటి విశ్వాసమే మనము కూడా కలిగి ఉన్నాము. But we have to put into practice. కానీ మనం మాత్రము ఆ విశ్వాసాన్ని క్రియారూపకములో పెట్టాలి. Stand on that faith. ఆ విశ్వాసం పైన నిలబడండి. Claim that faith. ఆ విశ్వాసాన్ని మనకు దేవుడు ఇచ్చాడని కార్యాన్ని ఒప్పుకోండి. And you will see the things. అప్పుడు మీరు కార్యాలు చూస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Solomon we are reading in First Kings. మొదటి రాజుల గ్రంథంలో మనం సొలొమోను గురించి చదువుతున్నాం. 3rd chapter 3వ అధ్యాయము 5th verse. 5వ వచనం. God appeared to Solomon. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. 3rd chapter 5th verse. 3వ అధ్యాయం 5వ వచనం. God was asking, దేవుడు సొలొమోను అడుగుతూ ఉన్నాడు, what do you want? సొలొమోనా నీకు ఏమి కావాలని దేవుడు అతన్ని అడిగాడు. 3rd chapter 5th verse. 3వ అధ్యాయం 5వ వచనము. God గిబియాలో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుటకు ఇష్టము దానిని అడుగుమని దేవుణ్ణి అతన్ని సెలవీయగా సొలొమోను ఇలాగో మనవి చేసెను. చాలు. So there we see God appeared to Solomon. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. And asking, what do you need?
అప్పుడు సొలొమోను అడుగుతున్నాడు, నీకు ఏది ఇష్టమో నన్ను అడుగుము అంటున్నాడు. God is asking today to you also. దేవుడు ఈ రోజు ఇదే ప్రశ్న మీతో కూడా అడుగుతూ ఉన్నాడు. What do you need? మీకు ఏది అవసరము? Amen. ఆమేన్. Then 9th verse. 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడిగాడు. So he asked wisdom. సొలొమోను జ్ఞానం అడిగాడు. Amen. ఆమేన్. Then 12, 13, 14 verses. 12, 13, 14 వచనాలు చూస్తే, నీవు ఈలాగున అడిగినందున నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగలేకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. Amen. ఆమేన్. There in those verses we are reading, ఇక్కడ మరి చదువుతున్న లేఖనాల్లో మనం ఏం చదువుతున్నామంటే, God said you asked wisdom. దేవుడు ఏమనంటున్నాడంటే, నీవు జ్ఞానాన్ని అడిగావు, but I am going to give you much more than that. కానీ నేను దానికన్నా ఎక్కువగా నీకు ఇస్తున్నాను. I am going to give you riches, ఐశ్వర్యము నీకు ఇస్తాను, honor, ఘనత నీకు ఇస్తాను, fame, అలాగే నీ గొప్ప పేరు నీకు ఇస్తాను, long life, దీర్ఘాయువు నీకు ఇస్తాను. Amen. ఆమేన్. What all things? ఏమి ఇచ్చాడండి దేవుడు? ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయువును, ఆమేన్, పేరును, అట్లాగే దీర్ఘాయువును ఇచ్చాడు. So Solomon asked wisdom. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడండి. And God is giving much more than that. కానీ దేవుడు అంతకన్నా అధికంగా ఇస్తూ ఉన్నాడు. చెప్పండి, అడగదానికంటే అదిగు వాటికంటేను అత్యధికంగా ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. So he is same God. ఆయన అలాగే ఉన్నాడండి. దేవుడు మారలేదు. He never changes. ఆయన ఎన్నటికీ మార్పు చెందడు. Solomon's God is our God. సొలొమోను దేవుడే మన దేవుడు. Today he is asking you, ఈ రోజు ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, what do you need? మీకేం అవసరం ఉన్నది? Amen. ఆమేన్. 4th chapter 4వ అధ్యాయము 29, 30 those verses. 29, 30 వచనాలు. దేవుడు జ్ఞానమును, It is written about the wisdom of Solomon. ఇక్కడ సొలొమోను జ్ఞానాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమయుండెను. Amen. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మాహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. చాలా ఉన్నది అక్కడ. When you read continuously, మీరు దాన్ని చదువుతూ ముందుకు వెళ్తే, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఆమేన్. Amen. See, something is happening. Okay. Oh, that's why I thought his thing is shaking, no? So, just think of it. ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. What all things God gave to him.
ఏ ఏ విషయాలను దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. When he gave the wisdom, జ్ఞానం ఇచ్చినప్పుడు he has given the maximum. ఆ జ్ఞానము పరిపూర్ణంగా ఇచ్చాడు. చెప్పండి, ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చాడు? పరిపూర్ణముగా. It is not limited. అది పరిమితితో కూడింది కాదండి. When God gives, దేవుడు ఇచ్చినప్పుడు he gives like that. దేవుడు అలాగే పరిపూర్ణంగా ఇస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. పరిమితి లేకుండా ఇస్తాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు ఇచ్చినప్పుడు పరిమితి లేకుండా ఇస్తాడు. పరిమితి లేకుండా ఇస్తాడు. అన్లిమిటెడ్, పరిమితి లేకుండా ఇస్తాడు. అంత జ్ఞానం ఇచ్చాడు ఆయన. ఆమె ధనం కూడా అట్లా ఇచ్చాడు. ఫేమ్ అలాగే ఇచ్చాడు. కీర్తి. దట్ ఈస్ హౌ గాడ్ గివ్స్. కాబట్టి దేవుడు ఇచ్చేప్పుడు అలాగే ఇస్తాడు. యు బిలీవ్ టుడే. కాబట్టి ఈరోజు మీరు నమ్మండి. ఆమేన్. ఆమేన్. ఇఫ్ యు వాంట్ విజ్డమ్, జ్ఞానము మీకు కావాలంటే హి విల్ గివ్. ఆయన మీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. God is same God. దేవుడు అలాగే ఉన్నాడండి. He never changes. ఆయన ఎన్నటికీ మార్పు చెందడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Riches. ధనము. అప్పు సొలొమోనుకున్న ధనం అంటే చెప్పండి, అయ్యో. సొలొమోను దగ్గర ఉన్న ధనము అయ్యో అనాలి మీరు ఇప్పుడు. అబ్బో అనాలి. అంత ఇచ్చాడు. ఆమేన్. ఫేమ్. అట్లాగే కీర్తి. లోకమంతా ఆయన కీర్తి లోకమంతా చాటించబడింది. సో మెనీ నేషన్స్ పీపుల్ కేమ్ టు హిమ్. కాబట్టి అనేక దేశముల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. సో see, when God gives, he gives like that. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇస్తే అలాగే ఇస్తాడు. చెప్పండి, దేవుడు ఇస్తే అబ్బా అబ్బా అనాలి. ఆమేన్. ఆమేన్. అవును కదా బ్రదర్? నేను ఇస్తే కొంచెం ఇస్తా. దేవుని దాసుడు నిన్న ఇంటిలో ఉన్నా, నా భార్య చెప్పా కదా, యూత్ మీటింగ్లో ప్రీచర్గా వచ్చిన ప్రశాంత్ జోస్, దేవుని దాసుడు, ఫ్యామిలీతో ఇంటిలో ఉన్నా. నా భార్య చెప్పా, కాணிకే ఇవ్వాలి. వెళ్ళినప్పుడు ఏమి ఇవ్వాలి? కానుక ఇవ్వాలి కదా. ఫస్ట్ కొంచెం తీసుకున్నాను, అది తక్కువ ఉన్నది. ఇంకా కొంచెం కూడా తీసుకున్నా, అది కూడా తక్కువ ఉన్నది. ఇంకా కొంచెం కూడా పెడుతున్నా. మనుషుడు అంటే అదే, కొంచెం 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 పెడతారు. కొంచెం 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 పెడుతున్నా. బట్ గాడ్ ఈస్ లైక్ నో, ఈస్ నాట్ లైక్ దట్. కానీ దేవుడు అలాగే ఉండడండి. ఆమేన్. ఆమేన్. కొంచెం లేదు, దేవుని డిక్షనరీలో కొంచెమే లేదు. మనం కొంచెం అడిగినా ఎక్కువే ఇస్తాడు. మనుషుడు అంటే అలాగే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బట్ గాడ్ ఈస్ నాట్ లైక్ దట్. కాబట్టి దేవుడు మనుషుడు కాదు. ఇస్తే ఇచ్చినట్లు ఉన్నది. చెప్పండి, దేవుడు ఇస్తే పరిమితులు ఉండవు. ఇచ్చినట్లు ఉన్నది. ఆమేన్. నో లిమిట్. దానికి ఏ పరిమితి ఉండదు. నేను చెప్పే విషయాలు మీలో అందరికీ అర్థమవుతున్నాయండి? అర్థమవుతుందా? ఆమేన్. టుడే గాడ్ ఇస్ డూయింగ్ సంథింగ్ హియర్. దేవుడు ఈ రోజు ఈ మందిరములో ఏదో చేస్తున్నా. ఆమేన్. 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 You people are praying and waiting for few things. మీరు కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉన్నదా లేదా? ఉన్నారు. You are praying. మీరు ప్రార్థన చేస్తున్నారు. You are waiting. ఎదురు చూస్తూ ఉన్నారు. And God is telling. and దేవుడు అంటున్నాడు, I am answering your prayer. నేను నీ ప్రార్థనకు జవాబిస్తున్నాను. I am going to give you more than what you are asking. నువ్వు అడుగు వాటి అన్నిటికంటే నువ్వు ఎక్కువగా నీకు ఇస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is what God is telling you. దేవుడు ఆ మాటలే మీతో తెలియజేస్తూ ఉన్నాడు. Believe. నమ్మండి. Take it. పొందుకోండి. Don't doubt. సందేహింపవద్దు, అనుమానపడవద్దు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. In Jesus ministry, యేసయ్య సేవలో when we see, మనం చూస్తున్నప్పుడు a large crowd came. గొప్ప జన సమూహం వచ్చారండి. He felt compassion. వారిని చూచినప్పుడు యేసయ్యకు కనికరం కలిగింది. Amen. ఆమేన్. Matthew's Gospel, మత్తయి సువార్త 14th 14వ అధ్యాయంలో
14, 15, 16 verses and all when we are reading, 14, 15, 16 వచనాలు మనం చదువుతున్నప్పుడు Jesus, when he saw the crowd, he was moved with compassion. ఎప్పుడైతే యేసయ్య గొప్ప జన సమూహమును చూచాడో ఆయన వారి మీద కనికరపడెను అని ఉన్నది. Amen. ఆమేన్. Even today he is same. ఈ రోజు కూడా ఆయన అలాగే ఉన్నారు. When he sees the crowd, ఎప్పుడైతే ఆయన జన సమూహమును చూస్తూ ఉన్నాడో, when he is seeing the troubles of the people, ప్రజల యొక్క సమస్యలు ఆయన చూస్తూ ఉన్నాడు, he moves with compassion. ఆయన కనికరంతో ముందుకు వెళ్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Then he wanted to give them food. వారికి ఆయన భోజనం పెట్టాలనుకున్నాడు. Then his disciples came and said, ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, we have only 5 loaves of bread, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఆహారం ఉంది. 2 fish. 2 చేపలే ఉన్నాయి. Amen. ఆమేన్. And thousands of people, వేల కొలది జనం ఉన్నారు. 5,000 men. 5,000 మంది పురుషులే ఉన్నారు. I believe more than men, women will be there. అక్కడ మరి పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే ఉండవచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే అదే కదా. ఇక్కడ కూడా ఎక్కడున్నా వీళ్ళే. Amen. So I believe more than men, women will be there. అందుకని నేనేం నమ్ముతున్నానంటే ఎక్కడైతే మరి మీటింగ్లు ఉంటాయి అక్కడ పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే ఉంటారు. And same way the children also. అలాగే పిల్లలు కూడా ఉన్నారు. Those days the children are not limited. ఆ దినాల్లో పిల్లలు పరిమితితో ఉన్న పిల్లలు కాదండి. ఇప్పుడైతే 1, 2, 3 అట్లే ఉన్నది. అప్పుడు అలాగే కాదు. 10, 12. Even you see, even my wife's family, they are 9 children. అమ్మగారి మరి కుటుంబంలో 9 మంది సంతానం. And we are 6. మరి మా ఇంట్లో 6 అంటున్నారు. Her neighbor, they got 12. వారి పొరుగు వారికి 12 మంది పిల్లలు ఉన్నారు. అర్థమైందా? So those days it will be more than that. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే ఆ దినాల్లో ఇంకెక్కువ ఉండవచ్చు. So many children. పిల్లలు అనేక మంది ఉండవచ్చు. And they have only 5 loaves of bread, 5 రొట్టెలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. 2 fish. 2 చేపలు మాత్రమే ఉన్నాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And Jesus took those bread and the fish. యేసయ్య ఆ రొట్టెలను చేపలు తీసుకున్నాడు. He gave thanks to the Lord. ఆయన ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాడు. He blessed that వాటిని ఆశీర్వదించాడు. and broke and gave to the disciples. వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. And the disciples started serving. ఆ యొక్క శిష్యులు ఆ ముక్కలను పంచుతూ ఉన్నారు. Amen. ఆమేన్. So 12 disciples, 12 మంది శిష్యులు, 12 baskets. 12 గంపలు, And Jesus gave few pieces. కొన్ని ముక్కలు వారికి ఇచ్చాడు యేసయ్య. Peter is having a basket, పేతురు దగ్గర ఒక బుట్ట ఉంది, few pieces. కొన్ని ముక్కలు అందులో ఉన్నాయి. James and John and all of them. ఈ యాకోబు ఇంకా మిగతా శిష్యుల వీళ్ళందరి దగ్గర ఒక్కొక్క గంప ఉంది. Each one is carrying few small pieces. ఒక్కొక్కరు చిన్న ముక్కలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అవును కదా, అంతే, చిన్న పీసే. జీసస్ broke and gave to each one. కాబట్టి చిన్న ముక్కలు యేసయ్య విరిచి వారందరికీ ఇచ్చాడండి. 12 disciples 12 మంది శిష్యులు carrying each one basket ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టను లేక గంపను మోసుకొని with the వెళ్తున్నారు. small pieces. ఈ చిన్న ముక్కలను తీసుకొని వెళ్తున్నారు. But when they went and started serving, ఎప్పుడైతే వారు ముందుకు వెళ్ళి పంచిపెట్టడం ప్రారంభించారో it started multiplying. అవి పెరగడం ప్రారంభించాయి. Amen. ఆమేన్. Number 1 is it started growing. మొదటి విషయం ఏంటంటే అవి పెరుగుతున్నాయి. ఈ పీస్ ఒక ఫుల్ బ్రెడ్ గా మారింది. ఈ ఒక చిన్న ముక్క ఒక పెద్ద బ్రెడ్ గా బన్నుగా రొట్టెగా మారింది. అవునా కదా? ఏమున్నది? ముక్క చిన్న ముక్క ఉన్నది. ఇప్పుడు ఇచ్చినప్పుడు పెద్ద రొట్టె అయినది. ఇప్పుడు నేను పీటర్ అనుకోండి, నా దగ్గర ఒక బాస్కెట్ ఉంది. యేసు ప్రభు ఈ బాస్కెట్లు కొన్ని ముక్కలు, రొట్టి ముక్కలు, ఇంకా ముక్కలు నేను తీసుకువెళ్తున్నా, చంద్రశేఖర్ బెర్కి ఇస్తున్నా. ఈ రొట్టి ముక్క ఇచ్చినప్పుడు ఏమైంది? పెద్ద రొట్టె అయింది. అది పెద్ద రొట్టి అయింది. ఫిష్ కూడా అలాగే అయిపోయింది.
it started growing, అది పెరగడం ప్రారంభమైనది. then multiplying. ఆ తర్వాత పెరగడమే కాకుండా అధికమవుతున్నాయి. నెక్స్ట్ మీనా సిస్టర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలాగే, ఇక్కడ వెళ్ళినప్పుడు అలాగే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో డోంట్ వెరీ అబౌట్ ద స్మాల్ పీస్. కాబట్టి చిన్న మొక్క ఉన్నదని చింతించవద్దు. బ్రదర్ డోంట్ వెరీ. సోదరుడా చింతించవద్దు. చెప్పండి డోంట్ వెరీ. చిన్న మొక్కను బట్టి చింతించవద్దు. చెప్పండి డోంట్ వెరీ. చింతించవద్దు. ఇట్ విల్ గ్రో. అది పెరుగుతది. మల్టిప్లై. అది అధికమవుతది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టుడే ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ హియర్. కాబట్టి ఈ రోజు ఇక్కడ అది జరుగుతుందండి. చిన్న మొక్క పెద్దగా అవుతుంది. చెప్పండి జరుగుతుంది. పెరుగుతుంది. గ్రోయింగ్. పెరుగుతుంది. మల్టిప్లైయింగ్. అధికమవుతుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. And everyone ate. ప్రతి ఒక్కరు తిన్నారు. All of them were hungry and they ate, I don't know how many bread they ate, how many fish they ate. All of them ate. కాబట్టి అందరూ ఆకలిగా ఉన్నారు. అందరూ తిన్నారు. ఎంత తిన్నారో తెలియదు కానీ అందరూ తిన్నారు. And full. కడుపు నిండా తిన్నారండి. కడుపంతా అయిపోయింది. Amen. And then after that, ఆ తర్వాత కూడా each one, Peter's basket is full now. కానీ ప్రతి ఒక్కరి ఈ యొక్క శిష్యుల గంపలు చూస్తే పేతురు గంప ఫుల్ గా ఉంది. John's basket is full. అలాగే యోహాను మరి గంప కూడా నిండి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So they were carrying 12 baskets each again after that. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ 12 గంపల రొట్టెలు మోసుకొని వెళ్తున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is what God will do for you. దేవుడు అలాగే మీకు కూడా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. Jesus will do for you. దేవుడు మీ కొరకు చేస్తాడు. How many of you are believing it? మీలో ఎందరూ నమ్ముచున్నారు? చెప్పండి ఈ రోజు ఇక్కడ growth is taking place. పెరుగుట Multiplication is taking place. అలాగే అధికమవుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. What I have, నాకేదైతే ఉన్నదో Jesus is యేసయ్య making it grow. దాన్ని పెరగనిస్తున్నాడు. Multiplying. అలాగే అధికం చేస్తున్నాడు. ఆమేన్. Amen. ఆమేన్. Something is taking place. ఏదో ఒకటి జరుగుతుందండి. చెప్పండి ఏదో ఒకటి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. పక్క వ్యక్తితో చెప్పండి. పక్క వ్యక్తి చెప్పండి. ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Say my basket is now full. ఇప్పుడు అందరూ చెప్పండి నా గంప నిండి ఉన్నది. నా గంప నిండి ఉన్నది. నా గంప నిండి ఉన్నది. వచ్చినప్పుడు కొన్ని ముక్కలే ఉన్నది. కొన్ని ముక్కలే ఉన్నవి. ఇప్పుడు చూస్తే డండన్ డండన్ డా. చెప్పండి డండన్ డండన్ డా. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే చెప్పండి గంప నిండిపోయింది. ఆమేన్. ఆమేన్. ముక్కలు లేదు అక్కడ. ముక్కలు లేవు. ఏమున్నది? గంప నిండిపోయింది. ఫుల్ అయిపోయింది. గ్రోత్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఓ థాంక్యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మకసబరియా తలబరిదిరియా. ఓ రీబాలారా బాబా. ఈ కోరబసందర బడబ. హల్లెలూయా. ఈన కోషరియందరే. ఆమేన్. God is doing it. దేవుడు కార్యం చేస్తున్నాడు. In this place. ఈ స్థలంలో చేస్తున్నాడు. In your life. మీ జీవితంలో చేస్తున్నాడు. In your family. మీ కుటుంబంలో చేస్తున్నాడు. If you are doing business. మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే in your business. మీ వ్యాపారంలో చేస్తూ ఉన్నాడు. In your job. మీ ఉద్యోగంలో చేస్తూ ఉన్నాడు. In your ministry. మీ పరిచర్యలో చేస్తూ ఉన్నాడు. All areas. అన్ని స్థలాల్లో చేస్తున్నాడు. He is doing it. ఆయన చేస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Oh, I feel so much anointing here. ఆ బలమైన దేవుని అభిషేకం ఇక్కడ ఉన్నట్లు అనుభవిస్తూ ఉన్నాను. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఆమేన్ చేయగల శక్తి గల దేవుడు ఆ దేవునికి ఉన్నది. ఆ దేవుడు ఇక్కడ ఈ రోజు చేస్తున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Peter was fishing. పేతురు చేపలు పడుతూ ఉన్నాడు. All night. రాత్రంతా ప్రయాసపడ్డాడు. Nothing. ఏమీ దొరకలేదు. Finally, చివరిగా he was cleaning the
net and all. ఆ వలను కడుక్కుంటూ దాన్ని మరి శుభ్రపరచుకుంటున్నాడు. Luke 5th chapter. లూకాసు వార్త 5వ అధ్యాయము. Then Jesus came. అప్పుడు యేసయ్య వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He got into the boat of Peter. పేతురు దోణిలోనికి యేసయ్య ఎక్కాడు. And then తర్వాత he told Peter, పేతురుతో అన్నాడు, Peter, you move your boat little bit. నీ దోణిను పేతురు లోతునకు నడిపించుము అన్నాడు. Amen. ఆమేన్. First Jesus was preaching, sitting in the boat. పేతురు దోణిలో కూర్చొని మొదటిగా యేసయ్య బోధిస్తున్నాడు. Then he told Peter, బోధ అయిపోయిన తర్వాత పేతురుతో అంటున్నాడు, move your boat and throw the net. నీవు నీ దోణిని లోపలికి నడిపించి వలలు వేయమన్నాడు. Peter said, పేతురు అన్నాడు, Lord, all night ప్రభువా రాత్రంతా we worked and worked. మేము ప్రయాసపడితేమి గాని We didn't get anything. మాకేమీ దొరకలేదు. Amen. ఆమేన్. But because you are telling me, కానీ నీ మాట చొప్పున I am going to throw the net now. నేను ఈ వలను వేస్తాను. And he did that. అలాగే పేతురు చేశాడు. And he was not able to pull the net. ఆ వలను లాగలేని పరిస్థితిలో ఉన్నాడు. That many fish. అన్ని మరి చేపలు ఆ వలలోకి వచ్చాయి. Then he called the friends. అతని స్నేహితులు పిలిచాడు. They also came. వారు కూడా వచ్చారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the 2 boats full of fish. 2 దోణుల నిండా చేపలు వచ్చాయి. Amen. ఆమేన్. రాత్రి అంతా శ్రమ పడినప్పుడు ఒక్క చేప కూడా రాలేదు. కానీ ఇప్పుడు 2 దోణుల నిండా చేపలు. 2 దోణి నిండా చేపలు. నిండా చేపలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నా దోణి నా దోణి నిందపడింది. నింపబడింది. ఇంకా పక్క దోణి పక్క దోణి నింపబడింది. నింపబడింది. ఇంకా ఎన్ని దోణి వస్తే కూడా అన్ని దోణి నింపబడుతుంది. అక్కడ 2 దోణి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఎన్ని ఉన్నది? 2 ఇంకా ఉంది, అది కూడా నింపబడుతుంది. ఇంకెన్ని కావాలా? Amen. Hallelujah. హల్లెలూయా. Our Lord can do that. కాబట్టి మన దేవుడు అలాగే చేయగలడు. Jesus can do that. యేసయ్య అలాగూ చేయగలడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Today he is speaking to you. కాబట్టి ఈ రోజు ఆయన మీతో మాట్లాడుచూ ఉన్నాడు. You just believe కేవలం నమ్మండి. as Abraham believed. అబ్రహాము నమ్మిన ప్రకారము You just believe. మీరు నమ్మండి. You may not see now, ఇప్పుడు మీకు కనపడకపోవచ్చు, but it is కానీ coming. అది వస్తుంది. It is coming. అది వస్తుంది. It is coming. అది త్వరలో వస్తుంది. The answer to your prayer is coming. మీ ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది. The blessings are coming. ఆశీర్వాదాలు వస్తున్నాయి. Miracles are coming. అద్భుతాలు వస్తూ ఉన్నాయి. Breakthrough is coming. మీ జీవితంలో మార్గం తెరుస్తున్నాడు. Amen. ఆమేన్. Whatever you are praying and waiting, దేని కొరకైతే మీరు ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నారు, it is coming. అది వస్తుంది. If you are asking 1, ఒకటి మీరు అడుగుతూ ఉన్నట్లయితే God is giving you 2, 2 మీకు దేవుడు ఇస్తున్నాడు. 3. 3. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That's our God. అలాగ మన దేవుడు ఉన్నాడు. Amen. ఆమేన్. So I am going to stop now. నేను ముగిస్తానండి. If you go on meditating, there are a lot of things. ఇలాగే మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. Amen. ఆమేన్. You know, few people carried one lame person, paralyzed man. ఇంకో విషయం ఏంటంటే కొందరు ఒక పక్షవాయు గల వ్యక్తిని మోసుకొని వచ్చారు. వచ్చాడు. Matthew 9th chapter, when we read, we are reading that. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. And Luke 5th chapter also it is there. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంది. So anyway, few people carried one this paralyzed man. కొందరు ఈ పక్షవాయు గల వ్యక్తిని మోసుకొని వచ్చారు. What is the purpose? ఉద్దేశం ఏంటండి? Healing. స్వస్థత. But Jesus, seeing their faith, యేసయ్య వారి విశ్వాసాన్ని చూచి told this man, ఈ వ్యక్తితో అంటున్నాడు, paralyzed man, ఈ పక్షవాయు గల వ్యక్తితో అంటున్నాడు, your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. Amen. ఆమేన్. They did not bring that person for that. వారు పాప క్షమాపణ కొరకు అతన్ని తీసుకొని రాలేదు, For healing. స్వస్థత కొరకు తీసుకొని వచ్చారు. But Jesus is telling, కానీ యేసయ్య అంటున్నాడు, your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. Amen. ఆమేన్. Then after that, ఆ తర్వాత Jesus said, యేసయ్య అంటున్నాడు, take your bed and walk.
నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. He got healing also. ఆయనకు స్వస్థత కూడా వచ్చింది. His sins are forgiven. పాపములు క్షమించబడ్డాయి, He got healing. స్వస్థత కూడా కలిగింది. Amen. ఆమేన్. That's what our Lord. అలాగే ఉన్నాడండి మన దేవుడు. If you are asking one, ఒక విషయం అడిగితే He will give you two. రెండు ఇస్తాడు, Much more. అడుగు వాటన్నిటికంటే ఎక్కువగా ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So today, Shokama Kili Ramaka, I feel the anointing here. అభిషేకం అనుభవిస్తున్నానండి The నేను. growth is taking place. ఎదుగుదల ప్రారంభమైంది. Everyone show in this way. అందరు ఇలా చెప్పండి, నాతో పాటు ఇలా చూపించండి. ఇట్లా చూపండి. Growth. ఎదుగుదల, Growth. ఎదుగుదల. దాన్ని చూపండి. Multiplication. అధికమవుట, Multiplication. అధికమవుట. Amen. ఆమేన్. The Lord is doing that దేవుడు కార్యం చేస్తున్నాడు, in this place. ఈ స్థలంలో చేస్తున్నాడు. Karasiparabasa. జీసస్. Everyone close your eyes. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకోవాలి, Open your mouth. నోరు తెరవండి. Speak to Jesus. యేసయ్యతో మాట్లాడండి, Speak to Jesus. యేసయ్యతో మాట్లాడండి. Something special, ఏదో ప్రత్యేకమైనది, unusual, అసాధారణమైనది, supernatural. సాధారణమైన దేవుని శక్తి. Holy Spirit work is supernatural work. పరిశుద్ధాత్మ యొక్క పని లేక కార్యము అసాధారణమైన కార్యం. It is not natural. అది సాధారణమైనది కాదు, Supernatural. అసాధారణమైనది. It is not ordinary. సాధారణమైన విషయం, సామాన్యమైనది కాదు, Extraordinary. అది అసాధారణమైనది. It is not limited. అది పరిమితితో చెందింది కాదు, Unlimited. అది పరిమితి లేనిది. Akaraba kembara sankoraba. When God gives, దేవుడు ఇచ్చినప్పుడు He gives like that. దేవుడు అలాగే ఇస్తాడు. Unlimited way. ఓ సాధారణంగా మన పరిమితి లేకుండా Kana shumbara bossolo drindaraba. Roma kilidara kessala bundarabasa. థ్యాంక్ యూ జీసస్. Ura me koraba sele వందనాలయ్యా, drindaraba. వందనాలయ్యా. Ina koraba sanjilida. థ్యాంక్ యూ జీసస్. You might have done lot of things. అనేక విషయాలు మీరు చేసి ఉండవచ్చు. Peter Peter was telling, all night I labored. పేతురు చెప్పిన ప్రకారమే రాత్రంతా మేము ప్రయాసపడితిమి అని చెప్తూ ఉండవచ్చు. Oh, we didn't get anything. కానీ మాకు ఏమీ దొరకలేదు. But because you are telling me, కానీ దేవా నీవు సెలవిస్తున్నావు కాబట్టి I am obeying you. నేను నీకు విధేయుడనవుతున్నాను. Hallelujah. హల్లెలూయా. The same way అలాగే God is telling, దేవుడు మీతో సెలవిస్తున్నాడు. don't worry. చింతించవద్దు, Don't be discouraged. నిరుత్సాహపడవద్దు, Don't give up. ఇంకా మీరు విడిచిపెట్టవద్దు. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నాడు, He is here. ఆయన ఇక్కడే ఉన్నాడు. He has come into your boat, ఆయన మీ దోణులోనికి వచ్చాడు, into your life, మీ జీవితంలోనికి వచ్చాడు, your family, మీ కుటుంబంలోనికి వచ్చాడు, your business, వ్యాపారంలోనికి వచ్చాడు, your job, ఉద్యోగంలోనికి వచ్చాడు, your ministry. పరిచర్యలోనికి వచ్చాడు. He has come into your life. ఆయన మీ జీవితంలోనికి వచ్చాడు. He is miracle worker. ఆయన అద్భుతములు చేసే దేవుడై ఉన్నాడు. Nothing is impossible. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. Rakushebarabadiri. Rema kaladuriyandalabada. Kasabarikula Oh, thank you, durandalabada. Jesus. Hallelujah. Ena kasakura basendera. Every closed door be opened. మూయబడిన ప్రతి తలుపు తెరవబడాలి. In the name of Jesus. యేసు నామములో New doors be opened. నూతన ద్వారములు తెరవబడాలి. Let there be tremendous growth. మీ జీవితంలో అత్యధికమైన ఎదుగుదల ఉండును గాక. Multiplication. అట్లాగే అధికమవును గాక. Great blessings. గొప్ప ఆశీర్వాదాలు, Breakthroughs. విడుదలలు. Thankaramu kili ఓ andara. జీసస్, థాంక్యూ లార్డ్. Thank you, Lord. ప్రభానికి వందనాలు. Everyone stand up ప్రతి now. ఒక్కరు లేచి నిలబడదాము. Please stand up. లేచి నిలబడదామండి. Thank you. వందనాలయ్యా. Lift your hands. చేతులు పైకెత్తుదాము. అందరం Lift your hands. చేతులు పైకెత్తుదాము. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నాడు. His hand is coming to your hand. ఆయన చెయ్యి మీ చేతిని తాకుతూ ఉన్నది. In his hand, ఆయన చేతిలో everything is there. సమస్తము ఉన్నది. In Jesus' hand, యేసయ్య చేతిలో, that wounded hand, గాయపరచబడిన ఆ చెయ్యి, everything is there. దానిలో సమస్తము ఉన్నది. Salvation is there. రక్షణ ఉన్నది.
Healing is there. స్వస్థత ఉన్నది, Deliverance is there. విడుదల ఉన్నది, Victory is there. విజయము ఉన్నది, Blessings are there. ఆశీర్వాదములు ఉన్నవి, Peace and joy and happiness is there. శాంతి సమాధానము ఆనందం ఉన్నది, Eternal life is there. నిత్య జీవం ఉన్నది, Oh, everything is there. సమస్తం ఉన్నది, Great anointing is there. గొప్ప అభిషేకం ఉన్నది, Wisdom is there. జ్ఞానం ఉన్నది, Riches are there. ధనం ఉన్నది, Oh, Rabana Keshakara. Honor is there. ఘనత ఉన్నది, Everything is there. సమస్తం ఉన్నది. His hand ఆయన చేయి full of blessings. ఆశీర్వాదముతో పరిపూర్ణంగా నిండి ఉన్నది. His hand is full. ఆయన యొక్క చేయి పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నది. Always full. ఆయన చేయి ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది. There is no lackness. అక్కడ ఏ కొదవ లేదండి. Fix your eyes on him. ఆయన వైపే మీ దృష్టిని ఉంచండి. Call upon him. ఆయన పేరు మాత్రమే మొరపెట్టండి. Trust in him. ఆయనందు మాత్రమే విశ్వాసం ఉంచండి. Live for him. ఆయన కొరకు జీవించండి. Serve him. ఆయనను సేవించండి. Go on praying. ప్రార్థన చేస్తూ ఉండండి. Go on witnessing. ఇంకా మీరు సాక్ష్యం చెప్తూ ఉండండి. Go on believing. ఇంకా నమ్ముతూ ఉండండి. Kera kena sando Thank you, Lord. Hallelujah. Rona kiliyan. Oh, hallelujah. Open your mouth and speak. మీరు నోరు తెచ్చి ప్రభుతో మాట్లాడడం God is ప్రారంభించండి. putting words in your mouth. దేవుడు మీ నోటిలో మాటలు ఉంచుతూ ఉన్నాడు. Hey reka sora manendra. Roka shendra baladra. Thank you, Lord. Kena sandura baladra. Tekara badrisaka. Hey makala derindra basandura bada. Clap your hands and praise him now. చప్పట్లు కొట్టి దేని మహింపరచుకుందాం. Ura baba 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 rekala dura baladri andara. Ura baba baba rekala dariya kara kara dara bala. Rekula dariya andala baladri kara bara bara. Uri kana masandura baladra. How many of you need that power? Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి అందరికి కావాలి. How many of you need? మీరు అందరికి కావాలి. Are you thirsty? మీరు దాహం కలిగి ఉన్నారా? Tell the Lord. ప్రభుతో చెప్పండి. Lord, fill me. ప్రభువా నన్ను నింపండి. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. I am thirsty. నేను దాహం కలిగి ఉన్నాను. Lord, I need ప్రభువా నాకు కావాలి. the anointing. అభిషేకం కావాలి. Great glory. గొప్ప మహిమ కావాలి. I am thirsty, Lord. ప్రభువా నేను దాహం కలిగి ఉన్నాను. Fill me, నన్ను Lord. నింపండి ప్రభువా. Everyone say, ప్రతి ఒక్కరు చెప్పండి నన్ను నింపండి ప్రభువా. tell the Lord. ప్రభుతో చెప్పండి Fill me. నన్ను నింపండి ప్రభువా. I need that power. ఆ శక్తి నాకు కావాలి. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మను మీరు మొరపెట్టండి. Uraba keraba Oh, sando. hallelujah, hallelujah. Rama kusaburiya tala bara bara. God is putting words in your దేవుడు నీ mouth. నోటిలో మాటలు ఉంచుతూ ఉన్నాడు. Speak. మాట్లాడము. Urama kele deriyanda kuraba siliyata. Uraba bavne kurshandara baikara bara. Open your mouth. నోరు తెరవండి. He will fill. ఆయన నింపుతాడు. He will fill. ఆయన నింపుతాడు. Bible says, బైబిల్ సెలవిస్తుంది. open your mouth widely. నీ నోరును బాగుగా తెరువుము. God is telling, దేవుడు సెలవిస్తున్నాడు. I will fill. నేను దాన్ని నింపుదును. Amen. ఆమేన్. Ura makara manadiri. Ura kula baladiri tala bara bara. Rishakara baladiri andala bara bara. Ura bana kala kara baladiri andala bara. Urane kosa kele di andara. Don't be afraid. భయపడవద్దు. Don't be ashamed. సిగ్గుపడవద్దు. Ura mane kala dera bane kula deri andala baladiriya. Kosha bari kala dera dera. Remane kala dera beri tini kala dera bara bara bara. Ushagala kala dera beri ana kala kala dera bikara. Ushora makandare baladiri kala dera. Tefana kosha bari kala deriya. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Jesus, యేసయ్యా we thank you. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. You are touching the people. మీరే ప్రజలను తాకుచున్నారు ప్రభువా. You are, Lord, answering their prayers. దేవా వారి ప్రార్థనలకు జవాబిస్తున్నారు. Filling them with the fresh anointing. తాజా అభిషేకంతో వారు నింపుతున్నారు. You have done it. నువ్వు చేస్తున్నావు ప్రభువా. We give all glory. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. You may be.